దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనము. నా తండ్రి వ్యవసాయకుడు. ఇక్కడ మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 15వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. మనం ద్రాక్ష తోటలో పనికిరాని తీగలను ఏం చేస్తామంటే కత్తిరిస్తాం. అలానే కత్తిరింపు అంటే, కత్తెర అంటే క్రమశిక్షణ కావచ్చు, దేవుడు మనల్ని సరిచేయటానికి కావచ్చు, అలానే కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, రకరకాల బాధల్లో ఉన్నప్పుడు ఆయన మన హృదయంలో, మన మనస్సులో, మన పరిస్థితులకు తగినట్లుగా అనుభవాల్లో పనిచేస్తూ అనవసరమైనవన్నిటిని కత్తిరించి పారేస్తూ మనం ఎలా ఉండాలో అలా మనల్ని సరిదిద్దుతూ ఉంటాడు దేవుడు. అలా సరిదిద్దుతూ ఉన్నప్పుడు మనం ఇష్టపడుతూ ఉండాలి. బాధ అనేది ఏ రూపంలో మన పైకి వచ్చినా అది దేవుని నుండి మనకేదో దీవెనను తీసుకొచ్చిన రాయబారి అని తెలుసుకొని ఉండటం ఎంత ఆదరణకరమైన విషయం. లోకరీతిగా చూస్తే అది గాయపరిచేదిగాను, నాశనకరమైనదిగాను ఉండవచ్చు. కానీ ఆత్మీయంగా అది ఆశీర్వాద హేతువే. మనకు గతంలో లభించిన అనేకమైన దీవెనలు బాధల ద్వారా, ఆవేదనల ద్వారా కలిగినవే. ప్రపంచం పొందిన అత్యంత విలువైన బహుమానం పాప విముక్తి. ఇది ఒక మనిషి పొందిన ఘోర శ్రమ. ఆ మనిషి ఎవరంటే మన యేసుక్రీస్తు. వేదనల మూలంగా కలిగిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మన పైకి వచ్చే ప్రతి కత్తిరింపులోనూ మన కొమ్మలు, ఆకులు ఆ పదునైన కత్తి దెబ్బలకు తెగిపడినప్పుడు ఈ మాట జ్ఞాపకం ఉంచుకుంటే మనకు ఆదరణ కలుగుతుంది. ఏ మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాలంటే, దేవుడు నన్ను కత్తిరిస్తున్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు అనే మాటని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. డాక్టర్ విన్సెంట్ ఒకసారి ఒక ద్రాక్ష తోటకు వెళ్ళాడు. అక్కడ నోరూరించే ద్రాక్షలు అన్ని వైపులా గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి. ఆ తోట యజమాని అన్నాడు, నేను నియమించిన క్రొత్త తోటమాలి పనిలో చేరగానే ఖచ్చితంగా చెప్పేశాడు. ఆ తోటలో పనిచేసేటువంటి ఆ తోటమాలి ఏం చెప్పాడంటే, దానికి రావటానికి, తోటమాలిగా పనిచేయటానికి ముందు ఏం చెప్పాడంటే, నేను ఈ ద్రాక్ష మొక్కలన్నిటినీ కాండాలు మాత్రం మిగిలేలా నరకటానికి అనుమతి ఇవ్వకపోతే నేను ఇక్కడ పనిచేయటం కుదరదు అని చెప్పినట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే అతడు వాటినన్నిటినీ నరికేశాడు. 2 సంవత్సరాల పాటు కాపు ఏమీ లేదు, పంట ఏమీ లేదు. కానీ దాని ఫలితం ఇది. ఇలా కొమ్మల్ని కత్తిరించటంలోని అర్థం క్రైస్తవ జీవితానికి కూడా వర్తిస్తుంది. కత్తిరించటం ద్వారా ద్రాక్ష తీగను నాశనం చేస్తున్నారనుకుంటాం. తోటమాలి ఆ ద్రాక్ష మొక్కలన్నింటినీ పాడు చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ భవిష్యత్తులో ఈ కత్తిరింపు వల్ల దాని జీవితం ఫలభరితమై గొప్ప ఫలితాలను ఇస్తుందన్న విషయం మనం తెలుసుకోవాలి. నొప్పి అనే ధర చెల్లించకుండా ఆశీర్వాదాలను కొనుక్కోవటం అసాధ్యం. వాటిని సాధించటం కోసం మనం కొంచెం శ్రమించాల్సిందే. సంతోషంతో కలిసి 1 మైలు నడిచాను. చాలా మాటలు ఆవిడ మాట్లాడింది. వాటి వల్ల నాకేమీ ఫలితం కనిపించలేదు. ఉన్నవాడిని అలా ఉన్నట్టే మిగిలాను. విచారంతో కలిసి 1 మైలు నడిచాను. ఒక్క మాట కూడా చెప్పలేదు ఆమె. ఆమె నుండి నేను నేర్చుకున్న జ్ఞానం తలుచుకుంటే నా ఆశ్చర్యానికి మేరలేదు. అవునండి, దేవుడు మనల్ని కత్తిరించేటప్పుడు అది నాశనం అయిపోతుందేమో అని మనం అనుకుంటాం. కానీ దేవుని అనుమతికి అప్పచెప్పి, దేవుని చిత్తానికి అప్పచెప్తే దేవుడు మన జీవితాలు ఫలభరితంగా ఉండాలని, మన నుంచి గొప్ప ఫలితాలను ఇవ్వాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఈ మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రతి పరిస్థితుల్లో, మా అనుభవాల్లో, మా హృదయాల్లో నా తండ్రి, మా మనస్సుల్లో పనిచేస్తూ నా తండ్రి నాయన అనవసరమైన వాటిని కత్తిరించి పారేస్తూ మేము ఎలా ఉండాలో నా తండ్రి అలా మమ్మల్ని సరిదిద్దండి ప్రభువా.
మీరు సరిదిద్దటానికి మేము ఇష్టపడేలాగా మమ్మల్ని మార్చండి ప్రభా. మీ మాటల వైపుకి మేము ఆకర్షితులం అవ్వటానికి మాకు శక్తినివ్వండి తండ్రి. అయ్యా నా తండ్రి, ఆ మాటల ద్వారా నా తండ్రి నాయనా ప్రభా మాకు మేలే కానీ కీడేమీ జరగదని మేము గ్రహించడానికి మాకు శక్తినివ్వండి తండ్రి. మాకు వచ్చేటువంటి ప్రతి పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, కుటుంబంలో ఏవైనా కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తండ్రి నాయన మా హృదయాల్లో నా తండ్రి నాయనా ప్రభా మీకు అనుగుణంగా మమ్మల్ని మార్చండి. ఫలభరితమైన జీవితాలుగా మమ్మల్ని నిలబెట్టమని అడుగుచున్నాను తండ్రి. ఈరోజంతా మాతో ఉండి నా తండ్రి నాయనా ప్రభా మమ్మల్ని చేపట్టుకొని నడిపించమని మీ ఆలోచనలతో నా తండ్రి నాయనా ప్రభా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మీ నామానికే మహిమ ఘనత స్తుతులు ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.